హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అనగానే ఇంకా ఎండాకాలం అనగానే మనం గుర్తొచ్చేది ప్రతి ఇంట్లో పెట్టేది ఆవకాయ పచ్చడి. ఆ ఆవకాయ పచ్చడి నేను పెడతానండి ఈరోజు. మీకు కూడా షేర్ చేద్దామని చేశాను. అందులో పెట్టడం ఏంటంటే స్పెషల్ ఈ చెట్టు అనమాట. ఫస్ట్ టైం మా చెట్టు కాయలు వచ్చాయి, బాగా పెద్దగా అయ్యాయి, కచ్చిగానే ఉన్నాయి అనమాట, ముగ్గట్లేదు. ఇంకా సరే అసలు కోసి చూద్దాము, మంచిగా కచ్చిగా కొంచెం పులుపుని అనుకో పచ్చడి పెడదాము, లేకపోతే ఇంకేదైనా ఆలోచిద్దామనేసి అనుకున్నాం అనమాట. మొత్తం 5 కాయలు తెంపాను. 5 కాయలు బయట ఉంది చెట్టు, ఎవరు తెంపకెళ్ళిపోతారో అని టెన్షన్కి ముందు తెంపేశాను నేను. తెంపేసి మేమే ట్రై చేద్దామని ఇంట్లో చిన్న కత్తిపీట, అసలు ఆ చిన్న కత్తిపీటకి ట్రై చేద్దామని చేశాం, కానీ భలే తెగింది ఆ కత్తిపీట. మా వియ్యపురాలు కట్ చేస్తాను నేను, నా వల్ల కాలేదు, నేను కట్ చేయలేదు. ఆవిడే నేను కట్ చేస్తాలే అనేసి చూద్దాం ట్రై చేద్దామని కట్ చేశాను, లేకపోతే బయట కట్ చేయించుకుందాం అనుకున్నాము. అయితే ఇంకా కట్ చేసి చూస్తే మంచిగా తెల్లగా ఉన్నాయి. కాయ మాత్రం మరీ పుల్లగా అయితే లేదు, పులుపు ఉంది కొంచెము, మరీ పుల్లగా అయితే లేదు. అయితే ఒక కాయ ఉంచేసి 4 కాయలు కట్ చేసి పెడదాంలే, ఒక కాయ తినేద్దాం ఊరికనే కొంచెం అని అనుకున్నాం, కొంచెం పుల్లగా ఉంది అని. అయితే ఇంకా కట్ చేస్తుంటే ఒక్క ముక్క కూడా ఇట్లా వేస్ట్ అవ్వలేదు, అంత బాగా వచ్చింది. సైజు కూడా మంచిగా మనకు కావాల్సినంత సైజులోనే కట్ చేసుకున్నాం అనమాట. కాయ తెల్లగా భలే ఉంది అసలు. చూద్దాం, ఒక 4 కాయలుగా పెడదాం అనేసి పెట్టామన్నమాట. మా చెట్టు కాయలు కదా, అసలు కొనకుండా పెట్టడం ఒక పెద్ద ఆనందంగా ఉంది నాకైతే. కాయలు కొనకుండా అందులో కటింగ్ మేము చేస్తే అసలు ముక్కలు ఎంత బాగా క్యూబ్స్ లాగా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇంకా అన్నీ అలాగే కట్ చేస్తున్నాము. మా పొర కూడా మనం ఈజీగా మనమే కట్ చేస్తున్నాం కాబట్టి అట్లా పొడుగ్గా ఈజీగా తీసాం. మనం బయట కట్ చేసుకొచ్చామనుకోండి, ఒక్కొక్క ముక్క తీసుకోవాలి. ఇంకా మామూలుగా పచ్చడి పెడితే బయట కట్ చేయించుకొని వస్తాము. 4 కాయలే కదా, ట్రై చేద్దామని చేసామన్నమాట. భలే వచ్చినాయి. ఇంకా ముక్కలన్నీ క్లీన్ చేసేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనమాట. ముక్కలు అయితే క్యూబ్స్ లాగా భలే ఉన్నాయి, తెల్లగా మంచిగా వచ్చాయి కాయలు. ఇంకా మెంతులు వేడి చేసుకుంటున్నాము. ఈ ఆవకాయ పచ్చడి అంటే మెంతులు వేయించిన వాసన ఇంట్లో వస్తేనే పచ్చడి పెట్టిందని తెలిసిపోవాలి. ఎవరైనా బయట నుంచి వచ్చారనుకోండి, ఈరోజు మీ ఇంట్లో పచ్చడి పెట్టానని అడుగుతారనమాట. నాకు ఎంత ఇష్టమో ఆ ఫ్లేవర్, అసలు మా మెంతులు వేయించిన ఫ్లేవరు మంచిగా బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత ఇంకా మళ్ళీ పొడి చేసుకుంటాము. ఇంకా ఆవాలు కూడా నేను ఎప్పుడూ పిండి తీసుకొని పెట్టానండి, ఆవపిండి. మేమే మంచిగా ఆవాలు బాగు చేసుకొని ఎండలో పెట్టేసి పొడి చేసుకుంటాము. అట్లాగే చేసాము. ఇదైతే అప్పటికప్పుడు అనుకొని పెట్టిన పచ్చడి అండి, ముందు ప్లాన్ లేదు. ఇంకా ఆవపిండి పట్టేసుకున్నాం, తర్వాత మెంతులు కూడా అలాగే పొడి చేసేసుకున్నాం అనమాట. పొడి చేసేసుకొని మెత్తగా, అంటే మళ్ళీ జల్లించలేదులేండి, మరీ స్మూత్గా అయిపోతుంది పేస్ట్ అని, కొంచెం బరక్కున్న బాగానే ఉంటుందని ఆవపిండి జల్లించలేదు. ఇంకా మెంతిపిండి అయితే పలచగా సన్నగా పట్టాము. ఇక ఒక కొలత ఏదైనా ఒకటి తీసుకోవాలి కదా, నేనైతే ఎప్పుడు కొలతతోనే పెడతాను, ఉజ్జాయింపుగా మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. ఏది సరిపోద్దో చూసుకున్నాను. ఈ చిన్న తపాలా లాంటిది సరిపోయింది. 4కు 1 వేస్తామన్నమాట, ఏదైనా సమానంగా. 4 ముక్కలైతే మనకు గుజ్జు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నాకు గుజ్జు ఎక్కువ ఉంటేనే ఇష్టము, ఇడ్లీ దోశలో కూడా తినడానికి బాగుంటుంది. ఇంకా కారం 1 వేస్తున్నాము. 3 మ్యాంగోస్ కారం కొన్నానండి నేనైతే. ఇంకా అప్పటికప్పుడు నేనైతే అదే వేస్తాను ఎక్కువ. ఇంకా కొద్దిగా కారం మనం కొలుసుకున్న దాంట్లోంచి కొద్దిగా కారం జార్లోకి తీసుకున్నాను కొంచెము. అదొక స్పెషల్. నేను ఎప్పుడు అలాగా ఎల్లిపాయలు కారంతో పాటు గ్రైండ్ చేసేస్తాను, మంచి సువాసన వస్తుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందో అట్లా కారంతో పాటు చేస్తే. మా అత్తగారు ఎప్పుడు చేసేవాళ్ళు, ఇంకా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ పచ్చడి పెట్టడం అయితే నేను. ఇంకా ఇది ఉప్పు కూడా మనకు పచ్చడి ఉప్పు దొరుకుతుంది కదండి ఇప్పుడు, ఆ ఉప్పు తీసుకొని, ఉప్పు మాత్రం మనము ఎక్కువ లేకుండా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. మళ్ళీ 3వ రోజు కలిపినాక ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఆవపిండి కూడా సేమ్ వేసేసాను, 1 వేసేసి ఇంకా ఎల్లిపాయలు అలా చేసాం కదా, కొంచెం తడి అట్లా అవుతాయి అనమాట. అసలు అంతా ఇల్లు గుమగుమలు ఆడిపోతుంది, అసలు నోరు ఊరిపోతుంది అసలు పచ్చడి పెడుతుంటేనే ఆ స్మెల్స్కే. ఇంక ఇదంతా వేసి గ్రైండ్ చేసుకుంది కూడా అందులో వేసి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మెంతిపిండి, కారం, ఆవం, ఉప్పు కూడా మనము బయట కొన్నదైనా సరే కొంచెం ఎండకు పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఉండలు ఉన్నా కానీ మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఉన్న చేతితో నలిపితే వచ్చేస్తుంది, అయితే ఉండిపోతుంది. అందుకని ఇలా ముందుగా అన్నీ కలిపేసుకోవాలి, మంచిగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు
తడి ఉంది కదా, అది కొంచెం ముద్దలాగైంది కదా, అసలు అట్లా ఇలా కలుపుతూ ఉంటే అసలు అప్పుడే పచ్చడి పేస్ట్ స్మెల్ వచ్చేసింది అనమాట ఇల్లంతా. అసలు ఎంత ఈజీగా పెట్టేసాం అనిపించింది. అయితే పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి అంటే ముందంతా ప్లాన్ చేసుకుంటాం కదా, ఇది పెట్టుకోవాలి రెడీగా, అది పెట్టుకోవాలని. ఊరికే కాయలు ఉన్నాయి కదా అని కట్ చేసేసి టెంపరీగా పెట్టేద్దాం అనుకున్నాం. కానీ చాలా పచ్చడి అయింది. కాయలు చాలా పెద్దగా ఉన్నాయి, చిన్న కాయలు కాదు కదా, పెద్దవి కదా, చాలా ముక్కలు వచ్చినాయి అనమాట. ఇంకా అంతా ఇట్లా మిక్స్ చేసేసాను. చాలా పచ్చడి అయింది. మేము ఎక్కువ రోజులే తినొచ్చు. కాకపోతే మా చెట్టుది కదా, నేను మా వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇస్తాను. ఫస్ట్ టైం పెట్టాంగా మా చెట్టు కాయలు, మా చెల్లెళ్ళకు మా అక్క వాళ్ళకి అందరికి కొంచెం కొంచెం ఇస్తాను. మా అమ్మాయి వాళ్ళకి కొంచెం అక్కడే పెట్టాము అసలు మా అమ్మాయి ఇంటి దగ్గర. వాళ్ళకి కొంచెం ఉంచి నేను తీసుకొచ్చేసుకుంటాను, తీసుకొచ్చి మా చెల్లి వాళ్ళకి ఇస్తాను. ఈ ముక్కలకి ఏం చేస్తామంటే మేము ఫస్ట్ ఎప్పుడైనా నూనె పసుపు వేసి ముక్కలు పట్టించేస్తామన్నమాట. పట్టించేసి అన్నీ రెడీ చేసుకుంటాం. ఆ లోపు ఇంకా ఆ రోజు కొంచెం నూనె రెడీ లేదు, నువ్వు పప్పు నూనె షాప్ క్లోజ్ ఉండే అనమాట, గానుగ దగ్గర దొరికేది నువ్వు పప్పు నూనె. ఇంకా అందుకని తర్వాత పెట్టామన్నమాట. ఇవన్నీ రెడీ చేసుకొని అప్పుడు తీసుకొచ్చి ఒక అరగంట సేపు అలా ఉంచేసి కలిపాము. ఇంకా మిక్సింగ్ చేయడానికి పెద్ద గిన్నె అయితే బాగుంటుందని, తక్కువ పచ్చడి కదా. ఎక్కువ పచ్చడి అయితేనేమో మనం పిండిలోనే డోర్లిచ్చి ముక్కలు దాంట్లో వేసుకుంటాను ఎప్పుడైనా, జాడీలో కానీ డబ్బాలో కానీ. ఇంకా తక్కువ కదా అనేసి పెద్ద గిన్నె తీసేసుకొని ముక్కలన్నీ దాంట్లో వేసేసి ఇంకా డైరెక్ట్గా ఇదంతా పోసి చేతిని కలిపేశాను అనమాట. అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత బాగా వచ్చింది పచ్చడి. అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకొని చేస్తాం పచ్చడి అంటే, అట్లా కాకుండా సింపుల్గా ఈజీగా చేసాము. ఎవరమైనా అంతే. ఇంకా ఆవకాయ సమ్మర్ అంటే ప్రతి ఇంట్లో ఆవకాయ పండగ అనమాట. మనం ఉగాది పండగ, దసరా పండుగ ఎలా చేసుకుంటాం, ఇట్లా ఆవకాయ పండుగ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు ఆవకాయ వేసే చేస్తాను. ఇంక ఇవన్నీ ఇట్లా మిక్స్ చేశాను అనమాట. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసాక నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అందులోనే కలిపేసి నూనె కూడా అందులోనే పోసాను. నూనె ఇంకా పడుతుంది, మళ్ళీ పోయొచ్చులే అనేసి కొంచెం కలిపేసి మిక్స్ చేసి మళ్ళీ పోద్దామని అనుకున్నాము. అయినా ఇంకా పైన తర్వాత మళ్ళీ పట్టింది బాగానే, నూనె పీల్చేసింది పోసిన తర్వాత అంతా. అంటే పౌడర్ ఉంది కదా, ఇదంతా కారం ఇదంతా కొంచెం నూనె కూడా మనకు ముక్కలు మునిగిపోయి పైకి ఒక 2 ఇంచెస్ అంత పైకి ఉండాలి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. అసలు ఎంత ఎర్రగా కనిపిస్తుందో పచ్చడి చూస్తుంటే. ఇంకా ముందంతా మిక్స్ చేసేసి మళ్ళీ నూనె పోసాను. మళ్ళీ సరిపోలేదండి ఆ నూనె, కేజీ నూనె పోసాను కానీ సరిపోలేదు. మళ్ళీ పైన చాలా 1/2 కేజీ పైన పోసాను మళ్ళీ. ఈ నూనె పోయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పప్పు నూనె, నువ్వు పప్పు నూనె వాడితే మాత్రం సూపర్ ఉంటుంది. అసలు కాళ్ళ నొప్పులు అలాంటి నొప్పులు ఉన్న వాళ్ళకు మంచి రిలీఫ్ ఉంటుందండి నువ్వు పప్పు. మా వారు తిన్నప్పుడు గమనించారు ఆయన, ఈ పచ్చడి ఈ నువ్వుల పప్పు నూనెతో పచ్చడి తింటే బాగుంటుంది, కాళ్ళ నొప్పి అనిపించట్లేదు అని అంటే ఇంకా నేను ఎక్కువ వేసేస్తున్నాను అనమాట పచ్చడిలో. కొంచెం నూనె కూడా వేసుకొని తినొచ్చు అనేసి ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇంకా ముక్కలకంతా కొంచెం పచ్చడి కదా, ఇంకా ముక్కలకంతా పట్టేటట్టు కలిపేసాను. తర్వాత మళ్ళీ మనం డబ్బాలో పెట్టినాక 3వ రోజు తీసి కలుపుకొని అప్పుడు ఉప్పు కారం తక్కువైనా కానీ యాడ్ చేసుకుంటాం కదా. ఇంకా డబ్బాలోకి వేసేద్దామని ఒక డబ్బా తీసేసుకున్నాము. కొద్దిగా నూనె ఉందని అడుగున పోసేస్తున్నాను దాంట్లో. మామూలుగా అయితే కొంతమంది నూనెలో ముంచి వేస్తారు, మేమైతే పొడిలోనే డోర్లు ఇచ్చేసి దాంట్లో వేసి పైన నూనె పోతామన్నమాట. ఇది కొంచెం అనేసి నేను ఈ గిన్నెలోనే చేశాను. ఇంకా మా మనవడు ఎదురు చూస్తున్నాడు, పచ్చడి పెడుతున్నారు, ఇంకా లాస్ట్కి అన్నం కలిపి ముద్దలు పెడతారని ఎదురు చూస్తున్నాడు అనమాట. 5 కాయలే కానీ 5లో 4 పెట్టాము, కానీ ఎక్కువే అయింది పచ్చడి. చూడ్డానికైతే ఎంత కలర్ఫుల్గా మంచిగా అనిపించిందో. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి. ఆయిల్లో ఉప్పు కారం అంతా పట్టేసి మనం తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది, ఊరిపోయినట్టు అవుతాయి కదా, బాగుంటుంది. నాకు ఇష్టం అట్లా ఎల్లిపాయలు. ఇంకా మళ్ళీ మిగిలిన నూనె కూడా పైన వేసాను. ఇంకా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు అనేసి నూనె ఇంకా పక్కన పెట్టేస్తున్నాము. నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా నూనె పైకి వస్తుంది కదండి. ఇంకా దాంట్లో అంతా తీసేసాక పచ్చడి ఇంకా అన్నం వేసేసి అందరం తిందామనేసి అన్నం వేసేసి కలిపేస్తున్నాను మంచిగా. దాంట్లో అసలు కలుపుతుంటేనే
నోరు ఊరిపోయిందనమాట. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది. అందరికీ తలా ఒక ముద్ద పెట్టాను, నేను ఒక ముద్ద తిన్నాను. అసలు ఎంత రుచిగా ఉందో, అప్పటికప్పుడు కలిపిందైనా కానీ చాలా బాగుంది అసలు టేస్ట్. మా మనోడు బయటికి వెళ్ళాడు, తర్వాత వాడికి వచ్చినాక పెట్టాను అనమాట. అసలు కారం ఉంటుందేమో తినను అనుకున్నాడు. మళ్ళీ చాలా బాగుంది, నేను మొత్తం తినేస్తానని నాకే ఇదంతా నాకే అన్నాడు. వద్దురా ఆమెను తినలేదంటే లేదు మీరు తినేసే నాకు కొంచెం ఉంచారు అని అన్నాడు. ఇంకా నేను అందులోనే తినేస్తానని తినేసాడు. కారం కూడా గ్రహించలేదు వాడు. చిన్నపిల్లలు కదండి, ఇంకా వాళ్ళు ఏం అనలేకపోయి మాట అలా తింటుంటే తినేయాలని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ డే మూత తీసి చూసేసరికి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసి కొంచెం అప్పుడు రుచి చూస్తాం కదా, రుచి చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు ఆయిల్ కూడా పడితే పోసాను నేను. ఉప్పు అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది, వేయలేదు నేనైతే. చాలా బాగా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు అంతా. ఇట్లా 3వ రోజు తీసేటప్పుడు బాగా కలియబెట్టాలంతా. మంచి కలర్ఫుల్గా ఉంది, నాకు ఇప్పుడు చూస్తుంటే కూడా తినాలనిపించేస్తుంది, అంత బాగుంది పచ్చడి. కాకపోతే తిన్నాక చూసాం ముక్క ఎక్కువ పుల్లగా అయితే లేదు కాయ, కాకపోతే పచ్చడి చాలా బాగుంది, సరిపోయింది. ఒక పొడికి దానికి సరిపోయింది పులుపు. నాకు అది సరిపోయింది అనిపించింది. మరీ ఎక్కువ పుల్లగా ఉన్న పాతగిన కొద్దికి పచ్చడి ఎక్కువ పులుపు అయిపోద్ది, అసలు మొత్తం గుజ్జంతా నాకు అట్లా నచ్చదు. ఇట్లా లైట్గా పులుపు ఉంటే బాగుంటుంది. పచ్చడి అలాగే ఉందన్నమాట, చాలా నేను అనుకున్నట్టే వచ్చింది, చాలా బాగుంది. ఇంకా కొంచెం తీసుకొని బౌల్లోకి తీస్తున్నాను. మా అమ్మాయిలో కొంచెం ఉంచేసి మిగతాది నేను తీసుకొని వచ్చి మా చెల్లెలు వాళ్ళకి అందరికి ఇద్దామని పెట్టాను. ఇంకెవరికి పంపాలి, ఇంకెవరు కలవలేదు. అదంతా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా మనం అట్లా తీసి పెట్టాక ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకు పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోద్ది.